ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడు స్టార్ హీరో విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, అధికారాన్ని చేపట్టబోతోంది. గురువారం నాడు ముఖ్యమంత్రిగా విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే విజయ్ పార్టీ పెట్టిన 22 నెలల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవటం పట్ల అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి, విజయ్ పట్ల క్రేజు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ విజయ్ పార్టీ అధికారంలోకి రావటం వెనకాల ఉన్నటువంటి కొన్ని కారణాల్లో అతను ఇచ్చిన హామీలు చాలా ప్రధానమైనవి. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయటం అనేటువంటిది ఒక పెద్ద టాస్క్. అధికారాన్ని సంపాదించటం వరకు హామీలు చాలా ఉపయోగపడ్డాయి, ఓకే. కానీ విజయ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోగలగాలి. అది ఇప్పుడు బిగ్ టాస్క్. విజయ్ ఇచ్చినటువంటి కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తా. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఈ హామీలను నిలబెట్టుకోవాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుదట. 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు. ఇప్పటికే తమిళనాడులో 10 లక్షల కోట్ల అప్పు ఉంది. అక్కడ రాష్ట్ర లోటు బడ్జెట్ 1,50,000 కోట్ల వరకు అటు ఇటుగా 1,30,000 కోట్లు అని చెప్తున్నారు. అంటే వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకి సంబంధం లేదు. మరి అలాంటిది 1,00,000 కోట్ల హామీలు ఎలా నెరవేరుస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హామీలు 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకి 2,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నెలకు 2,500. పెళ్లి చేసుకోబోతున్నటువంటి జంటలకు మహిళలకి పట్టు చీర ప్లస్ 8 గ్రాముల బంగారం. ఇలా ఎంత ఉంది? బంగారం తులం 1,60,000 ఉంది. అంటే గ్రాము 16,000 ఉంది. 8 గ్రాములు అంటే ఎంత? దగ్గరగా 1,00,000 వస్తుంది. అది కాక మళ్ళీ పట్టు చీర. సరే, అది పక్కన పెడితే 5 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ. ఆ పైన 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు 50% రుణమాఫీ. తర్వాత పెన్షన్, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వాట్ ఎవర్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకి 3,000 రూపాయలు ఇస్తాను. చూడండి హామీలు చూడండి. తర్వాత 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతారట. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు. మొన్ననే హిమాచల్ ప్రదేశ్లో జీతాలు కట్ చేశారు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేశారు. అలాంటిది 5 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాడట విజయ్. మళ్ళా ఉద్యోగం ఇవ్వలేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి, అదిగాక స్టైపెండ్ కూడా ఇస్తారట. అంటే మామూలుగా స్టైపెండ్ ఎవరికి ఇస్తారంటే పిహెచ్డి స్కాలర్స్కి ఇస్తారు. కానీ ఇక డిగ్రీ వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి కూడా స్టైపెండ్ ఇస్తాడేమో విజయ్ గారు. సో ఇవన్నీ చాలా పెద్ద హామీలు. ఇప్పుడు సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారట. ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాడట. ఇవన్నీ అమలు చేయటానికి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు. నేను కొన్ని ఉదాహరణ కోసం చెప్పా, ఇతనిచ్చిన హామీలు ఇంకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం కొన్ని హామీలు చెప్పా. 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు. విజయ్కి పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ రావడానికి విజయ్కున్న క్రేజ్ కారణం కావచ్చు, విజయ్ తీసుకొస్తానన్న మార్పు అనేటువంటి నినాదం కావచ్చు, విజయ్ చెప్పిన మాటలు కావచ్చు, విజయ్ అభ్యర్థుల ప్రకటన కావచ్చు, ఇవన్నీ కారణం కావచ్చు. కానీ అన్నిటికంటే కీలకమైనది ఇచ్చిన హామీలు. మరి హామీలు నిలబెట్టుకోగలడా? నిలబెట్టుకుంటాడనే మనం నమ్ముదాం. కానీ ఎలా? ప్రాక్టికల్గా ఎలా? ఇప్పుడు రాజకీయ పార్టీల హామీలు ఎలా ఉన్నాయంటే అండి, ఇక ఇళ్లలో నుంచి మీరు బయటకు రాకండి, ఇంటింటికి మేమే భోజనం పంపిస్తాం అన్నట్టుగా ఉంది. అలానే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి విజయ్ హామీలు. చెప్పాలనుకుంటే వ్యవసాయ కార్మికులందరికీ సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రతి వ్యవసాయ కార్మికుడికి. తర్వాత మత్స్యకారులకి, వాళ్ళకి వేటకు వెళ్ళని సమయం ఉంటుంది కదా, ఆ వేటకు వెళ్ళని సమయంలో తమిళనాడులో మత్స్యకారులు చాలా ఎక్కువ. నెలకి 27,000 ఇస్తారట. నెలకి 27,000. తర్వాత లోన్లని, తర్వాత ఎడ్యుకేషన్ లోన్లు, అవన్నీ చాలా ప్రకటించారు. ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అవకాశం ఉందా? మనం చూస్తున్నాంగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయడానికి కింద మీద పడి నన్ను కోసిన రూపాయి లేదు, నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్న విషయం మనం చూస్తున్నాం కదా. ఆంధ్రాలో కూడా కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఆ పథకాలు అమలు చేయడానికి. కానీ ఇక్కడ విజయ్ ఏం చేస్తాడు? విజయ్ ఏం చేయగలడు? ఎలా బడ్జెట్ సమకూర్చుకోగలడు? ఇదో పెద్ద టాస్క్. నిజానికి పరిపాలనలో పెద్ద అనుభవం కూడా లేదు. అనుభవం ఉన్నటువంటి నాయకులు కూడా విజయ్ పార్టీలు పెద్దగా ఎవరు లేరు, చాలామంది కొత్త వాళ్ళు. బట్ వీళ్ళను పెట్టుకొని తన అనుభవం, సినిమాలు వేరు, పరిపాలన వేరు. బట్ నేనైతే ఇప్పటికైతే సక్సెస్ కాడు అని చెప్పట్లే, కానీ ఒక పెద్ద సవాలు ముందుంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి విజయ్ పార్టీ పెట్టినప్పుడు 2024 ఫిబ్రవరిలో విజయ్ పార్టీ అనౌన్స్ చేశాడు. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు విజయ్ చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఉచిత పథకాలకు వ్యతిరేకం అన్నాడు. తీరా సీన్ కట్ చేస్తే రొటీన్ రాజకీయాలకి
రొటీన్ రాజకీయాలకు భిన్నంగా పోతారనుకుంటే భిన్నంగా పోకుండా ఉచిత హామీ పథకాన్ని విజయ్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అమలు చేయడం ఉంది. చేయగలడా లేదా చూడాలి. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.